బాడీ ఉందనుకోమ్మా, స్ట్రాంగ్ బాడీ ఉంటే వర్కర్స్ అయినా సరే కూర్చొని ఏం చేయాలి ఇది సిస్టమేటిక్గా చెప్పగలిగే ఇది ఉంటుంది. 3, ఇప్పుడు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేయాలి. రిప్రజెంటేషన్ చేయాలంటే ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు నేను పోయి అడిగితే రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? ఎవరు కదా. కొన్ని ఫేసులు కావాలి, వాళ్ళు ఉంటే వస్తారు. సో వాళ్ళని అడ్డం పెట్టుకొని అది మాట్లాడేదానికి ఉంటుంది. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాల్సి ఉంటుంది. దానికి వెళ్ళాలంటే వీళ్ళు కూడా లాభం లేదు, హిందీలో కూడా ఉన్నవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉంటేనే వెళ్ళగలరు, అలాంటివి చేయగలరు. 1, 2 ఇంకా ప్రాబ్లం ఏంటి, ఇంకా వేరే ఇవి వస్తున్నాయి, మన ఓటీటీ ఇది దాని గురించి మాట్లాడుతాను. దానికి ఎలా దాన్ని సిస్టమ్ చేయాలనేది రెగ్యులర్గా తీసే పెద్ద సినిమా. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఎన్ని కొంటున్నారు? 3, 4 కొంటున్నారు, అంతకని కొంటలా పెద్ద సినిమాలు. అది కూడా చూసుకొని దానికి కూడా వాళ్ళు ఏం పెడుతున్నారు, అంతకుముందు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చేతులు కాలిని. ఇప్పుడు ఏమంటున్నారు, ఆడితే ఎంత వస్తే అంత ఇస్తాం అంటున్నారు. వాళ్ళు ఫిక్స్ చేస్తున్నారు, ప్రైజ్ ఒక ఫిక్స్ చేస్తున్నారు. థియేటర్లో కూడా ఇంత వస్తే ఆ ప్రైజు, లేకపోతే కట్టు, ఎందుకంటే వాళ్ళ చేతులు కాలిని. సో అలా నెగోషియేట్ చేయడానికి కొంచెం క్లవర్గా ఉండి మాట్లాడి సిస్టమ్ ఎవరికి యూస్ఫుల్ అవుతుందని చేసే వాళ్ళకి కొంచెం రావాలి. అంతే తప్పితే మనం చెప్పి ఏదో నేను చేస్తానంటే మన ఫేస్ వాల్యూ ఉండాలి కదా. అది వస్తే డెఫినెట్గా నేను అనుకోవటం, అంటే అవన్నీ నేను చెప్పకూడదు, వాళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైంది. వాళ్ళు రిలీజ్ చేస్తారు, మేనిఫెస్టోలో ఏం రిలీజ్ చేస్తారో తెలియదు, కానీ డెఫినెట్గా మంచిగా జరుగుద్దని అనుకుంటున్నాం. వస్తే వీళ్ళు చేస్తారని ఉంది, అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా వస్తే. అదే అరాకొర వస్తే మళ్ళీ ఏం చేయలేరు.